హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బిర్యానీని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి రుచికరమైన బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. దీని టేస్ట్ మాత్రం అద్రిపోద్ది. నార్మల్ రైస్తో ఈ బిర్యానీ రెడీ చేసుకుంటామండి. బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్. మసాలాలన్నీ చికెన్కి పట్టియాలి, అలాగే అన్నం సపరేట్ ఉడికించుకోవాలి, దమ్ పట్టించుకోవాలి కదా. చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, కానీ చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి. అచ్చం బిర్యానీ లాగానే ఉంటుంది. బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా తెలుస్తాయండి. చాలా సింపుల్గా టేస్టీగా నార్మల్ రైస్ తోటే, పెద్ద ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్గా ఈ బిర్యానీని ఇలా రెడీ చేసుకున్నట్లయితే అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. కొంచెం చెక్క, ఒక 2 యాలకులు, 3-4 లవంగాలు, అలాగే ఒక 3-4 మిరియాలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోగా నేను ఇక్కడ ఈ బిర్యానీ రెడీ చేసుకోవడానికి 1 కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా కడిగి ఒక బాండీలో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. తర్వాత 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మసాలాలు పట్టించుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అన్నీ కలుపుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకునే అవసరం లేదండి. డైరెక్ట్ ఇలా పోపులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చికెన్ని పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత పెట్టుకొని దీన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఈలోగా నేను ఇక్కడ నార్మల్ రైస్ తోటే చికెన్ బిర్యానీ రెడీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదండి. అన్నము ముందే ఉడికించుకొని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నార్మల్ రైసే తీసుకున్నాను. ఈ నార్మల్ రైస్ని బాగా మెత్తగా కాకుండా మామూలుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక ప్లేట్లో కానీ ఒక వెడల్పాటి బౌల్లో కానీ తీసుకోవాలి. ఈ అన్నము చల్లారినట్లయితే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. బిర్యానీ అనేది ముద్దలుగా లేకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మనం ఉడికించుకొని అలాగే పెట్టినట్లయితే అన్నం ముద్దలుగా అలాగే ఉంటుందండి. ఇలా మనం ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టినట్లయితే పొడి పొడిలాడుతూ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మీరు చికెన్ క్వాంటిటీని బట్టి రైస్ ఎంతైనా తీసుకోవచ్చు. కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక 4 గ్లాసుల వరకు రైస్ని ఉడికించుకున్నాను. తర్వాత చికెన్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. అలాగే ఉంచినట్లయితే అడుగంటుతుందండి. మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికి సాఫ్ట్గా అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో వేసుకోవడం ద్వారా పుల్లగా చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కదా, అందులో
నేను చేసేది చాలా సింపుల్ అయిన చికెన్ బిర్యానీ. టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటో సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మనం స్పైసెస్ వేసుకున్నాము, బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటాము, మిగతా మసాలాలను కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే తీసుకోవాలి. 1.5 టీ స్పూన్ తీసుకున్నానండి. నేను వేసుకున్న కారం ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. కారం వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ని సరి చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చికెన్ ఉడికేంత వరకే కొన్ని వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ని నేను ఇక్కడ కొన్నే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత చూసారా, మనం అన్నాన్ని ముందే ఉడికించుకొని చల్లార పెట్టాం కాబట్టి చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుందండి. మనం ముందుగా చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న రైస్ మొత్తం సరిపోయిందండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు దమ్ పట్టిస్తే సరిపోతుందండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి ఇలా పైన పోసుకోవాలి. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. లేదంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, దాన్ని కొంచెం పాలల్లో నానబెట్టుకొని అదైనా పోసుకోవచ్చు. తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోండి. దానిపై మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచాలండి. చికెన్లోని ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కు పట్టి రైస్ అనేది అచ్చం బిర్యానీ లాగే ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ చికెన్ అనేది బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్ కదా రెడీ చేసుకోవడం. సూపర్గా ఉందండి. నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇది తింటుంటే అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉంది. చాలా సింపుల్గా 5 నిమిషాలలో బిర్యానీ రెడీ అయిపోయింది. బాగా కలుపుకోవాలి. చికెన్లోని గ్రేవీ ఉంటుంది కదా, రైస్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు అనుకుంటారు అన్నం కూర వండుకొని కలుపుకొని తింటే అయిపోతుంది కదా, ఇలా చేసుకోవడం ఎందుకని అనుకుంటారు. కానీ నార్మల్గా మనం అన్నం కూర నార్మల్గా చేసుకొని రెగ్యులర్గా తినేటిదే. కానీ ఇలా అప్పుడప్పుడు చేసినట్లయితే 5 నిమిషాల్లోనే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం కొత్తగా, వెరైటీగా, టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. నార్మల్ రైస్తో కూడా రుచికరమైన బిర్యానీ ఇట్టే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా, ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తున్నాయి. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, రుచికరమైన గుమగుమలాడే నార్మల్ రైస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా, టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరమైన బిర్యానీ ఇట్టే రెడీ చేసుకోవచ్చు. ఎంత సింపుల్లో చూసారు కదా. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వారికి కూడా ఇది చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఇది తింటే బిర్యానీ తిన్నంత ఫీల్ అయిపోతాము. చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.